వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామకుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చిలుకూరి రామ్ కుమార్ బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు తుమ్మల పద్మజ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఢిల్లీ నాయుడు, సలాది అనిల్, ఉదయ బానోజీరావు, కవికొండల భీమశంకర్, పెండెం సత్యనారాయణ, బాబ్జీ, గోరకపూడి చిన్నయ్య దొర, నండూరి సత్యబాబు, బల్ల సుధాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ ఆదేశాలనుసారం ఆగస్టు 11 నుంచి ఒక 4 రోజుల ముందు నుంచి కూడా ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం, ముఖ్యంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా స్కూల్స్లో మనం ఈసారి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ జెండాలో ఇచ్చే వితరణ కార్యక్రమం ఆల్మోస్ట్ ప్రతి మండలంలోనే జరిగింది. బాగా హైలైట్ అయ్యి ప్రజల్లోకి కూడా వెళ్ళాయి. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. హైలైట్గా చెప్పుకోవాలంటే 40 కోట్ల మంది స్వతంత్రం మనకి సాధించారు. మనం ఇప్పుడు 140 కోట్ల మంది ఉన్నాం. 2047లో మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశ ప్రధాని, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక వికసిత్ భారత్ని ఆకాంక్షిస్తుంది, చూడాలనుకుంటుంది. అదేవిధంగా మన రాష్ట్రం కూడా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవ్వాలని ప్రజలు అందరూ కోరుకుంటూ మనం అంతా కూడా దేశం కోసం పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. కనుక గత 4 రోజుల్లో చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ తిరంగా పండుగను కూడా చాలా గొప్పగా మనం చేయడం జరిగింది. ఇంటింటికి ప్రతి ఇంటి మీద జెండా వేయాలి. మన యొక్క స్వతంత్రం కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని కూడా భావితరాలకి వాళ్ళకి పునరావృతం చేస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆజాదీ కా అమృత్ భాగంలో 2047 నాటికి మనం 100 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉత్సవాన్ని మనం గత 3 సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారికి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు అవ్వచ్చు, అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల విగ్రహాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అవ్వచ్చు, ఈ విధంగా ప్యాట్రియాటిజంని డెవలప్ చేస్తూ ఈ దేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని, జాతీయతను కాపాడడంలో యువత మరింత పాత్ర పోషించాలని కోరుకుంటూ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై. ఏపీలో బ్యాంకులో పాము హల్చల్ చేస్తుంది. విజయవాడలోని వడ్లపూడి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో పాము కలకలం రేపింది. దీంతో బ్యాంకు సిబ్బంది స్నేక్ క్యాచర్ కు కాల్ చేశారు. అతను వచ్చి బుసలు కొడుతున్న పాముని చాలా సింపుల్ గా పట్టుకుని వెళ్లారు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కమిటీ కుర్రాల చిత్రం దూసుకుపోతుంది. ఇలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ఏకంగా 11 మంది కొత్త హీరోలను వెండితెరకు పరిచయం చేస్తూ మెగా డాటర్ నిహారిక కొనిదెల నిర్మించింది. కాగా ఈ సినిమాకు యదువంశీ దర్శకత్వం వహించారు. ఇందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. రూరల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే మెగా హీరోయిన్ నిహారిక కర్నూలు, నంద్యాల థియేటర్లో హల్చల్ చేసింది. కమిటీ కుర్రాల చిత్రం సినిమా థియేటర్లో చూసి అభిమానులు ఈలలు కేకలతో సందడి చేశారు. ఇప్పటికీ సినిమా చాలా కొంచెమే చూసారండి, ఒక 20% కూడా చూసిండ్రు. ఇంకా 80% ఉంది. మిమ్మల్ని చాలా చాలా ఎంటర్టైన్ చేస్తున్నాను కోరుకుంటున్నాను, కొంచెం ఏడిపిస్తున్నాను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద ఫిల్మ్. మా కాస్ట్ అందరినీ తోలుకొని వచ్చాను హైదరాబాద్ నుంచి. ఎవరిది సూపర్?
మీరందరూ సెకండ్ హాఫ్ చూడండి. టిష్యూస్ కావాలంటే టిష్యూస్ చాలా బాగుంది సెకండ్ హాఫ్. లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టర్నింగ్ అప్ సచ్ ఎ బిగ్ నంబర్. థ్యాంక్ యూ. ఫాతిమ పోయిందని బాధపడకండి, నాలాంటి మంచి ఓకే మూవీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంది సెకండ్ హాఫ్ అంతే. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సినిమా రిలీజ్ అయినప్పటికీ 5 రోజులు అయింది, అయినా కూడా థియేటర్స్లో జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. నేను కర్నూలు రావడం ఫస్ట్ టైము, కానీ సినిమాలు ఇక్కడ తీసిన తర్వాత చాలా పెద్ద హిట్ అవుతాయని విన్నాను, కానీ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రావడం మాదే మొదటిసారి. సో మాకు చాలా హ్యాపీగా ఉంది కర్నూలు ఇంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుందని. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కు విద్యార్థి బలయ్యాడు. 5వ అంతస్తు నుంచి దూకి బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. తనది సూసైడ్ కాదని, రాహుల్ చేసిన మర్డర్ అని హాస్టల్లోని తన గదిలో ప్రదీప్ రాసినట్లు అతడి సోదరుడు తెలిపాడు. రాహుల్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి లైంగికంగా వేధిస్తుండటంతో సోమవారం రాత్రి ప్రదీప్ బిల్డింగ్ పై నుంచి దూకినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. స్టార్టింగ్ లో అందరు బాగుంటారులే అనుకుంటే ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వేసి మా తమ్ముడిని టార్గెట్ చేయడం అయింది. 2 years నుంచి, అంటే సెప్టెంబర్ 2023 నుంచి ఫుల్ టార్చర్ చేస్తూ ఉన్నారు అనమాట. మెంటల్గా, సెక్చువల్గా. రాహుల్ అనే అబ్బాయి మెయిన్, దాని తర్వాత అతని రూమ్మేట్ అనమాట. నిన్న కూడా ఫోన్ చేశాడు, టికెట్ బుక్ చేయి, బుధవారం ఊరికి వస్తాను, ఆగస్ట్ 15 హాలిడే కదా వస్తా అనేసి. అంతా బాగా మాట్లాడాడు. నిన్న రాహుల్ అనే అబ్బాయి 8 నుంచి 10 దాకా మా తమ్ముడు రూమ్లోనే ఉన్నాడంట. దాని తర్వాత ఏం జరిగిందో ఏమో, నాకు 2:55కి మెసేజ్ పెట్టేసి ఇట్లా 2 years నుంచి ఆ అబ్బాయి చిత్రహింసలు పెడతా ఉన్నాడు, నేను చచ్చిపోవడానికి మెయిన్ కారణము, నేనైనా చచ్చిపోతే అబ్బాయికి శిక్ష పడుతుంది, కానీ బయటికి మాత్రం వాళ్ళందరూ నాదే తప్పు అనేలాగా పోర్ట్రే చేయడానికి ఉంటుంది, అది బయటికి పోకూడదని, నేను చచ్చిపోతేనే అది జరుగుతుంది అనేసి అని చనిపోయాడు. 5th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు. కాలేజ్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు అసలు, వాళ్ళు కూడా ఏ పేరెంట్స్ కి కాల్ చేయలేదు. నాకు మా తమ్ముడు 2:55కి మెసేజ్ పెట్టాడు. నాకు వేరే ఒక మిస్డ్ కాల్ వస్తే ఆ టైంలో నిద్రపోతూ ఉంటాం కదా, లేచి చూసాను అనమాట. అప్పుడు నేను ఇంటిమేట్ చేశాను మా ఫ్యామిలీకి, అదే అక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. అది కాక అబ్బాయి పడిన 1/2 hourకి అంబులెన్స్ వచ్చింది అనమాట. లేదంటే ముందే వచ్చింటే బతికిండే, ఎవరికేం తెలుసు మనం చెప్పలేము కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు, మా దగ్గరకు వచ్చేసి మా తమ్ముడు చాలా సెన్సిటివ్ అన్న, ఎవరితో మాట్లాడు, ఈ అబ్బాయి మొత్తం అంతా ఎట్లా పడితే అట్లా చేస్తాడనేసి మొత్తం చెప్పారన్నమాట. కానీ పైకి వెళ్ళిన వెంటనే ఇప్పుడు చచ్చిపోయిన అబ్బాయితో ఎవరికి అవసరం లేదు కదా, బతుకున్నోడితోనే ఏదో ఒక పని ఉంటుంది అనేసి అని అందరూ ఒక మాట అనుకునేసి చేస్తా ఉన్నారు అనమాట. మెయిన్ ఆ అబ్బాయే కారణము, సెక్సువల్ హరాస్మెంట్. అది రూమ్ లో కూడా రాశాడనమాట, నాది సూసైడ్ కాదు, నాది మర్డరర్ వచ్చేసి రాహుల్ అనేసి. లెటర్లు ఏం రాలేదు, నాకే మెసేజ్ పెట్టాడు, సొంతానికి మెసేజ్ పెట్టాడు, గోడ పైన రాశాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం 13వ వార్డులోని కామాక్షి ఏకాంబేశ్వర ఆలయంలో 78వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక అలంకరణ చేశారు. స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. జాతీయ జెండా రూపంలో దండలను అలంకరించగా భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని తరించిపోయారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. నరసాపురం గ్రామంలో స్వామి వారి ఆలయంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం పతాకంతో చక్కగా ఆ 3 రంగులతోటి అలంకరణ చేయడం జరిగింది. తారతమ్యాలు లేకుండా, దేశంలో కులమత విభేదాలు లేకుండా అందరూ సఖ్యతగా ఉండాలి, దేశాభివృద్ధి జరగాలని చెప్పేసి అందరికీ ఎల్లవేళలా ఉండాలని ఈ విధంగా అలంకరణ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్. నెల్లూరు అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలంటూ దిశానిర్దేశం. విజయవాడలోని వడ్లపూడి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో పాము కలకలం. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చిన బ్యాంకు ఉద్యోగులు. నర్సాపురంలోని కామాక్షి ఏకాంబేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.